హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి నాలుగు రకాల తిండి పోటీ జరుగుతుంది ఈరోజు. ఒకటి డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్కి తినేది, దాని తర్వాత దానికన్నా ముందు తినేది ఇది చికెన్ కబాబ్, తందూరి లెగ్ పీస్, దాని తర్వాత మటన్, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్లు. అంటే స్పెషల్ అన్నమాట. స్పెషల్ మటన్ ఫ్రైడ్ రైస్, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇందులో ఎగ్ కూడా ఉంటది, అట్లనే క్యారెట్, బీన్స్ అట్లాంటివి కూడా కలుపుతూ ఉంటాం అనమాట. ఈసారి ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి వర్షి ఇది చెప్పలేదు అది చెప్పలేదు కాబట్టి ఒడవలేదు అని అంటుంది కదా, అందుకని చెప్పి అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాము. ఏదున్నా కానీ ముందే అగ్రిమెంట్ పేపర్ తీసుకురాపో. అంటే మాట రూపకంగా అగ్రిమెంట్ అనేది అట్లా కాదు ఇక్కడ, అందుకని ఇట్లా పెట్టినా నేను. టాస్క్ ల వైజ్ గానే చెప్పు. ఫస్ట్ మటన్ ఫ్రైడ్ రైస్ తింటాం. మటన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టైం మటన్ ఫ్రైడ్ రైస్ తినడు. ఎప్పుడైనా మేము చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం, కానీ ఈ మటన్ ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ టైం తింటాము. అయితే ఈ మటన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ వడవాలి, దాంతో పాటుగా ఆనియన్ వడవాలి ఖచ్చితంగా. ఓకే, ఆనియన్ వడవాలి. దాని తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ వస్తుంది, తింటాము. సెకండ్ టాస్క్ చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతో ఆనియన్స్ ఖచ్చితంగా వడవాలి. ఓకే, థర్డ్ వచ్చేసి ఇది అండ్ ఇది ఖచ్చితంగా వడవాలి. ఇది కూడా సలాడ్ కూడా ఖచ్చితంగా వడవాలి. ఓకే, ఈ వీటితో సంబంధం లేదు. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా లాస్ట్ లో ఖచ్చితంగా అయిపోయింది అని చెప్తాం అన్నట్టు. ఓకే, దీంతో పాటు ఇది అయిపోవాలన్నమాట. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అది థర్డ్ టాస్క్ అన్నమాట. ఓకే, పనిష్మెంట్ ఏంటిది మరి? ఎవరు ఓడిపోతారో వాళ్ళు చెప్పాలి పనిష్మెంట్ అనేది, ఎవరు గెలుస్తారో వాళ్ళు చెప్పాలి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. సరే, పనిష్మెంట్ అంటే ఎట్లా పెడదాం అంటే ముందే చెప్పేస్తావా పనిష్మెంట్ ని? ముందే చెప్పడా, లేకపోతే గెలిచిన వాళ్ళు డిసైడ్ చేసుకొని ఓడిపోయిన వాళ్ళతో పనిష్మెంట్ ఆలోచిద్దాం. తింటా ఆలోచిస్తాం కదా, అప్పుడు పనిష్మెంట్ ఓడిపోయిన వాళ్ళని బట్టి పనిష్మెంట్. అదే గెలిచిన వాళ్ళు చెప్తారు పనిష్మెంట్. అవును, అంటే నువ్వు ఆలోచించుకోలేదు అన్నట్టు, నేను ఆల్రెడీ ఆలోచించుకున్నా కాబట్టి నేను ఇట్లా అంటూ ఉన్నాను. అది ఇవన్నీ మేము అనుకోలే కానీ. ఓకే, మేము ఎంతమంది ఉన్నారు అంటే నేను అనుకోలే, చెప్తా. ఓకే, ఫస్ట్ మటన్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఫ్రైడ్ రైస్ 1 2. నువ్వు నాకు చేతి దాకియకు, నేనేం దాకిస్తలేను బావా. అన్ని నీకు మంచిగా అన్ని సౌలత్ ఉన్నప్పుడు కూడా నువ్వు అన్ని ఏదో 2 3. రావు ఇంకా నేను అబ్బా బావా, నువ్వు నిమ్మకాయ పెట్టుకున్నావు నువ్వు. పోయినసారి నేను పోయినసారి అది ఇదేం తిన్నాం మనం, పానీపూరి అది తిన్నాం. ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదు. మేము దాని తర్వాత శ్రద్ధలు తీసుకున్నాం అనమాట. పానీపూరి, కట్లెట్, ఇంకా బెల్పూరి తిన్నాకైనా శ్రద్ధ తీసుకున్నాం. అన్ని కలిపి పెడతాను. కీరా దోశ తిన్నాము. 10,000 అడుగులు నేనైతే నడిచిన. పిల్లలకి క్రికెట్ నేర్పించడం జరిగింది. దానిలో బాగానే నాకు ఎక్సర్సైజ్ అయింది. అట్లా ప్రాబ్లం ఏం కాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఎంత ప్రాబ్లం అవుతుంది, దాని తర్వాత మిరపకాయ కూడా తిన్నా కదా, ఎంత ప్రాబ్లం అవుతుందో అని అనుకున్నా. తెల్లారి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నాం అనమాట. లాస్ట్ టైం తిండి పొట్టులో తిన్నాం, దాని గురించి చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ తిండి 1 2 3 స్టార్ట్. అయిపోయింది అమ్మా, ఘోరంగా తిన్నా. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఫస్ట్ టాస్క్ బాధగా ఉంది. మటన్ కొంచెం తేడా నోట్లు ఉంది అంతే. మటన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టాస్క్ కథ మంచిగా క్లియర్ గా తిన్నా నేను మొత్తం. మటన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నమ్మలాల్సి వచ్చింది బావ. నాకు కూడా ముక్కలు కొంచెం ఉడకలే. ఫ్రైడ్ రైస్ మేము బాగా మెత్త ఉడికించుకుంటాము ఇంట్లో. మటన్ తెచ్చుకుంటే మాకు సాటిస్ఫై ఇట్లా మంచిగా ఇట్లా మెత్త ఇట్లా వేలుతో ఇట్లా అనగానే ఇట్లా ఇచ్చుకోపోవాలి. అంత ఈజీగా ఇట్లా మటన్ ఇట్లా ఉంటేనే మాకు మస్తు నచ్చుతుంది. అట్లా లేదు, కొంచెం గట్టిగా ఉంది.
ఖచ్చితంగా వర్ష గెలిచింది అనుకున్నా, ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నా. కానీ అమ్మయ్య, ఫస్ట్ టాస్క్ బావనే విన్ను. మరి సెకండ్ టాస్క్ ఎవరు గెలుస్తారు ఏందని ఇది ఆస్వాదించుకుంటూ తిందామని చెప్పి ఆపిన నేను. ఫస్ట్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ పీసులు మంచిగా ఫ్రై చేసి ఉన్నాయి. దీనిలో కూడా బొక్కలు ఉన్నాయా? బొక్కలు ఏం రాడు కదా దానిలో. ఫ్రైడ్ రైస్ లో బొక్కలు రాకపోతే మంచిగా అనిపించింది కదా. అవును, మటన్ బొక్క వచ్చింది. నీకు కూడా వచ్చిందా బావా? నాకు బొక్క వచ్చింది, ఇది కదా చెరొక బొక్క. మిగతా పీసులు మంచిగా ఉన్నాయి, అందులో బొక్క ఏం రాలేదు. అవును, టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. అనిపించింది. ఈ ఫ్రైడ్ రైస్ స్పైసీగా లేదు, మిరియాల పొడితో చేసిరు కాబట్టి సూప్ వేసుకుంటేనే టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇట్లయితే కొంచెం చప్ప ఉంది, పిల్లలు ఇష్టపడతారు కదా, అట్లుంది. ఎగ్, క్యారెట్ ఇవన్నీ బాగానే వచ్చినాయి, కానీ కారం అనేది సూప్ తోనే యాడ్ అవుతుంది. ఈ ఉల్లిగడ్డలు కూడా తినాలి అనేసరికి నాకు నమ్ముడు కొంచెం లేట్ అవుతుంది అసలు. అయితే నాకు ఎక్కువ ఉల్లిగడ్డలు వచ్చినాయి దీనికి, చూడు ఇప్పుడే పోసుకుంటాను సూపు. అబ్బా, రెడీ, 1 2 3 స్టార్ట్. ఏంటిది? ఇటు 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 ఇరికినాయి. అయిపోయి ముందే అయిపోయింది. ఇప్పుడు ఆను ఆను బా ఆను 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 మొత్తం అయిపోయాను. అయ్యో నేను నమ్మలేను, అస్సలు నమ్ముతాను నీకు. ఏదో ఒక తిరకాసు పెడతావు నువ్వు, ఇంకా నమ్ముతున్నావు, ఇంకా ఇంకా నవ్వుతున్నా. అయిపోలే. సెకండ్ టాస్క్ నేనే విన్నర్. ఇక థర్డ్ టాస్క్ డిసైడ్ చేయబోతుంది, పనిష్మెంట్ ఎవరు తీసుకోబోతున్నారు ఏందనేది. చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది, మటన్ లాగా కాదు, చికెన్ మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎట్లయినా చికెన్ అనేది కొంచెం ఇట్లా ఎప్పటి తింటూ ఉంటాం ఇష్టంగా, ఫేవరెట్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. మటన్ అయితే అరుదుగా తింటూ ఉంటాం కదా. నిమ్మకాయలు నాకు లేవు ఎక్కువ, తీసుకో బాబా. ఏమంతులే. అయ్యో నిమ్మకాయ విండద్దు, అదే పుల్లగా ఉంటుంది చట్నీ. అయ్యో అంటే చట్నీ అయిపోవాల్సిన అదేం లేదు కదా, ఇది అయిపోవాలి ఖచ్చితంగా. ఓకే. ఈ క్యాబేజ్, క్యాబేజ్ పచ్చిది ఎవరైనా తింటారా బాబా? అయ్యో గీసు దగ్గర గీసు. ఓకే, ఇది ఇది మంచి ఇష్టం అనిపిస్తుంది కొంచెం. నూనెలే ఇస్తారు కావచ్చు కదా ఇది. నూనె అంటే ఇది తందూరి అంటే బాగా అదే గ్రిల్కి వేసి ఇట్లా తిరుగుతూ ఉంటది కదా, అదే ఓవెన్ లాంటిది అంటే. అదే నేనైతే నూనెలే ఇస్తారు అనుకుంటాను మరి. ఏమో కానీ అమౌంట్ అయిపోయా. ఇది అయిపోవాలి, ప్లస్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయిపోవాలి. ఇది అయిపోవాలి, డ్రాగన్ ఫ్రూట్ అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఈ మూడు అయిపోవాలి లాస్ట్ది. ఓకే, 1 2 3 గో స్టార్ట్. అయ్యో
ఫినిష్. అయిపోయింది. చికెన్ బాగా నమలి మింగాలి కానీ అక్కడక్కడ మన ఇట్లా అనొద్దు. అబ్బా నువ్వు ఇక నాకే చెప్తాను ఒకటి. నాకు కొంచెం గట్టి పీస్ ఓడిపోయినా చెప్తుంది వర్ష అసలు. గట్టి పీస్ ఇక నీకు ఇంకా సన్నం వచ్చింది. నువ్వు కావాలంటే వీడియోలో ఫస్ట్ చూసుకో. కొంచెం తక్కువ వచ్చింది నీకు. ఇంకా తక్కువ వచ్చింది. అట్లా మొత్తానికి అయితే నేనే గెలవడం జరిగింది ఈ తిండి పోటీ. ఇక పనిష్మెంట్ నిర్ణయిస్తా. పనిష్మెంట్ నిన్నట మొన్న లాస్ట్ టైము తిండి పోటీ పెట్టినప్పుడు వర్షి ఏది కారం అది పెట్టింది, ఎండుమిరపకాయ పెట్టింది. ఇప్పుడు నేను ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? నాకు అసలు ఏదైనా అక్కడికి వచ్చేది చెప్పాలని అనుకునేది. నములుతుంటే మంచిగా ఉంది టేస్ట్, కానీ కొంచెం మాడింది వచ్చింది, ప్లస్ కొంచెం గట్టిగా అనిపించింది. నా పీసు బాగా మెత్త పీస్ వచ్చింది, అది ఉడికిచ్చారు కావచ్చు. ఓకే, హెల్త్ పరంగా డిసైడ్ చేస్తా. ఈసారి వర్షి 100 బస్కిల్ చేయాలి. బస్కిల్ కాదు, 100 స్కిప్పింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు బాగా దాని పనిష్మెంట్ అంటారా? పనిష్మెంటే కదా నీకు. తిన్న పనిష్మెంట్ తర్వాత చేసుడు పనిష్మెంట్ కాదు, ఘోరంగా నరకం అనిపిస్తుంది. వద్దు, తిన్న తర్వాత వెంటనే నాకు అంతగా హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు. నువ్వే చెప్పు మరి, ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పా, నువ్వే డిసైడ్ చేసి చెప్తాను కదా పనిష్మెంట్ అంటారు. చెప్పు ఏదైనా ఒకటి చెప్పు పనిష్మెంట్. ఇక నేను చెప్పింది అయితే అద్దట. తిన్నాక అయితే కొంచెం పైనకనైనా 100 స్కిప్పింగ్ చేయి. సరే, కొంచెం పైనక చేస్తా. మళ్ళీ నువ్వు అందులో రూల్స్ ఆగకుండా 100 చేస్తేనే చేసినట్టు అని మళ్ళీ నువ్వు అట్లా పెట్టా. అది లెక్కే కదా. అబ్బా బావా, ఆగకుండా 100 చేయాలి. ఆగకుండా 50 చేయి. ఓకే, ఆగకుండా 50 చేయి. ఓకే, ఆగకుండా 50 చేస్తా స్కిప్పింగ్. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా బెటరే కదా, అందుకని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. వర్షలాగా బిత్తిరి ఏ కదా నేను కొంచెం అంతే కదా. లేకుంటే కారం తినడు, అది తినడు అట్లా. నీ పళ్ళ మధ్యలో ఎర్రగుంది. ఇంకా తిన్నదే అది. పండ్లు కొంచెం సందు పండ్లా ఉంటాయి కాబట్టి ఇరికిని కావచ్చు. అబ్బా, సందు పండ్లు ఏం లేదు. ఇప్పటి పిల్లలకి ఇంకా బాగా సందు పండ్లు ఉంటాయి. మొత్తానికి అయితే తిండి పోటీ మంచి అనిపించింది. మంచిగా ఇంకా తినబుద్ధి అవుతుంది. ఇది తింటా అంటే కడుపు అసలు పడుతుందా ఇది చికెన్ తింటా అంటే అమ్మో పడుతుందా కడుపులా అయిపోయింది. అసలు మధ్యలో టాస్క్ ఇది పెట్టాల్సింది అసలు. ఎందుకంటే ఈ మటన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టంగా మంచిగా తిన్నాం తృప్తిగా. ఇదిగా ఇప్పుడు ఇది మళ్ళీ బాగా స్టార్టర్ అంటే బాగా ఇష్టం కాబట్టి నేను తినగలిగిన. అసలు లేకుంటే ఇట్లాంటివి స్టార్టర్స్ అంటే బాగా ఇష్టం. వర్షం అన్నది ఇంకో రైస్ పెడదాం అన్నది. ఇంకో రైస్ అంటే చికెన్ అది మటన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అన్నది. కాకపోతే అంతా నేను తినలేను అని చెప్పిన. ఎందుకంటే ఆడికే ఇది 550. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఫస్ట్ 550 పెట్టుకున్నాం, సెకండ్ 550 పెట్టినాం. 550 పెట్టుకున్నాం. ఆడికే 1 kg చేంజ్ అయింది. మళ్ళీ ఇది ఇంకా ఎక్స్ట్రా ఇది చికెన్ది ఇట్లా చికెన్ జాయింట్ పీస్ అది ఇంకా ఫుల్ అవుతుంది. అమ్మో తినలేనని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇట్లా డిసైడ్ చేయడం జరిగింది. మనము డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ ఇంకా అదంతా తిన్నామా. వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇది కూడా అంతే కదా, ఒక 250 అన్న ఉంటుంది, 200 గ్రాములు అన్న ఉంటుంది. 3 కలిసి పెద్దది. అమ్మో మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. 200 గ్రాములు ఉంటుంది. ఇది 200 గ్రాములు ఉంటుంది. సగం 200. నేను కొంచెం ఈ డ్రాగన్ ఫ్రూట్ దగ్గర పడ్డా, లేకపోతే నేనే విన్ను. ఎట్లా ఇక అంతే ఇక అయిపోయింది. విన్ కావడం జరిగింది. వర్షి పనిష్మెంట్ తీసుకోబోతుంది. మరి ఎట్లా పనిష్మెంట్ కంపల్సరీ నీ ఇష్టం. మరి నేను లాస్ట్ టైం మిరపకాయ తినకుండా నెక్స్ట్ టైం వర్షి గెలిచినా కానీ పనిష్మెంట్ ఇట్లాంటి అంటే ఓకే ఎగరకుండా సరే నెక్స్ట్ టైం చూసుకుందాం. నేను ఓడిపోయినప్పుడు అందుకనే ఇట్లా ఉంటాయనే మరి కంపల్సరీ అనేది ఉండద్దు. ఇక నువ్వు పనిష్మెంట్ పెట్టినప్పుడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అంతే. ఇక పాపం అనేది లేదు. అందుకని పాపం అనకుండా నీకు ఎక్సర్సైజ్ చేస్తావు కదా, ఎట్లయినా తిన్నాక నడుస్తావు. ఆ నడిచే బదులు కొంచెం అది ఎగురుతో అయిపోతుంది కదా. ఎగురుడు నాకు ఓకే, ఎందుకంటే పొద్దుట వేసేదే. కానీ బాగా ఏం చేస్తాడంటే మళ్ళీ అన్న తిరకాస్తులు పెడుతూ ఉంటాడు. పోవద్దు, పోకుండా ఉంటదా చేయొచ్చు. ఒకసారి పోకుండా 50 చేయాలి స్కిప్పింగ్ అంతే. ఇక ఓకే. నేను కూడా ఎక్కువ ఏం పెట్టలేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకని తిన్న వెంటనే అట్లా బాగా హెవీగా చేయదు కాబట్టి ఒక 15 నిమిషాల బ్రేక్ తర్వాత బయట పనిష్మెంట్ లో కలుద్దాం.
ఇక ఫుడ్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు చికెన్ ఇది నాగేంద్ర హుజరాబాద్ నాగేంద్ర రెస్టారెంట్ లో తీసుకొచ్చుకున్నాం, మంచి అనిపించింది. ఫుడ్ మంచిగా, ఫుడ్ పరంగా అయితే మంచిగా ఉంది. మైనస్ ఏమైనా ఉన్నాయా? తక్కువ క్వాంటిటీ, కొంచెం తక్కువ అనిపించింది. క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది అంతే తప్ప మిగతా అంతా ఓకే, మంచి టేస్ట్ బాగుంది. మటన్ కూడా కొంచెం ఇంకొంచెం ఉడకాలి అనిపించింది. ఒక్క బిర్యానీ పొట్లము, బిర్యానీ అదే ఫ్రైడ్ రైస్, ఒక ఫ్రైడ్ రైస్ పొట్లము. మటన్ కి అయితే 230, చికెన్ కి అయితే 210 అనుకుంటా, 210. ఇది 150 రూపాయలకి ఒక పీస్. చికెన్ తందూరి లెగ్ జైడ్ పీస్. ఓకే, బాగుంది, స్పెషల్గా ఉంది ఫుడ్, కడుపు హాయిగా కూడా ఉంది. ఎక్కువ మసాలాలతో అట్లా ఏం లేదు. మనం సూప్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నది. ఎప్పుడైనా మేము ఎప్పుడు తింటలేము జైంట్ పీస్ తో సహా. ఇది ఇస్తులు పుదీనా పుల్లటి చట్నీ ఇస్తులు, దాన్ని మనం ఎప్పుడు తింటలేము. అది అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇంత మళ్ళీ ఇంత క్వాంటిటీ వేస్ట్, ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిళ్ళు, అది ఏం అవసరం లేదనిపించింది. కానీ వాళ్ళు ఏమైనా తింటారు కావచ్చు. బాబా ఏంది బాగుంది చూడండి, నేను స్పైసీ ఇష్టపడతా, నేనే గిట్ట చూపించిన బాబా అసలు మొత్తం ఈ మధ్య అసలు కారం అంటే కారం తింటాడు. నేను మొత్తం కారాన్ని ఎక్కువ ఆస్వాదిస్తున్నా, అంటే స్పైసీగా తినగలుగుతున్నా. పోతుంటే అలవాటు అవుతుంటే కదా, తినగా ఏమో తీయగుండు అన్నట్టు అలవాటు అవుతుంటే మొత్తం తినగలుగుతున్నా. ఇట్లా తిండి పోటీలు అయితే ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే కడుపు నొచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. మేమంటే అలవాటు అయింది, మాకు దొరికినప్పుడే తింటున్నాము అని మీకు ఎప్పుడు చెప్తుంటాం కదా. ఏదో ఒకటి దొరుకుతుంది, ఒకటి తింటాను అంతే. మీరు కూడా దొరుకుతుంది తింటాను అనుకోకండి, ఎందుకంటే ఇబ్బంది అయితే. మమ్మల్ని చూసి ఆస్వాదిస్తూ తెల్ల రైస్ పెట్టుకొని తినండి కావాలంటే. మేము మళ్ళీ దీనికి తగ్గట్టుగా బాగా శ్రమించాల్సి వస్తుంది. అందుకోసం ఎవరు నడవాలి, ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటే మనం తిన్నదంతా కొవ్వు రూపాన శ్రమించాల్సి వచ్చుడు కాదు. మా పిల్లల కోసం ఎప్పటికీ బాగా కష్టపడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళతో క్రికెట్ ఆడిపించుడు, ఉరుకుడు, వాళ్ళతో సమానంగా ఉరుకుడు అటు ఇటు ఉరుకుతుంటాం కాబట్టి శ్రమ ఎక్కువ అవుతుంది. కాబట్టి మాకు కూడా ఇది మొత్తం అరిగిపోతుంది. ఇంకా మాకు ఇంకా సరిపోతలేదు, అసలు ఈ ప్రోటీన్ సరిపోతలేదు, ఇంకా తినాలనిపిస్తుంది. అట్లా అయినా కానీ మేము కడుపుని చంపుకుంటాం, కడుపుని తినద్దు, మళ్ళీ ఏదైనా హెల్త్ ఎఫెక్ట్ కావచ్చు, తినద్దు అని చెప్పి ఇట్లా అనుకుంటుంటాం అన్నట్టు. అందుకని ఎవరు ఇంతగానం తినొద్దు, తింటే ఏదైనా బుక్క తినండి, మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. మరి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పనిష్మెంట్ ఉంటుంది, అది తప్పకుండా తినడం పెడతాం, చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తెలుసుగా వర్షి రూలు, ఒక్కసారి పోతే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలి, 50 కంప్లీట్ చేయాలి. రెడీ 1 2 3. ఒక్క నిమిషం, స్టార్ట్. 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 50 50 50 నేను 100 చెప్పిన ఫస్ట్ 100 చెప్పినాగా లేదు 71 పనిష్మెంట్ హ్యాపీగా స్వీకరించడం జరిగింది. రోజు పొద్దుట నేను 100 ఖచ్చితంగా ఇట్లా స్కిప్పింగ్ చేస్తూ ఉంటా. తాడు ఒకవేళ సౌకర్యంగా అంటే లేకపోయినా ఇట్లయినా ఏమనుకొని నేను అంటే తిన్నాక అది అన్న వల్ల నేను 50 అని చెప్పిన, అసలు ఫస్ట్ 100 అని చెప్పినా కానీ 100 చెప్తే పోయింది, మళ్ళీ చేయాల్సి వచ్చు కదా. 50 ఎప్పుడు నాకు లక్ అయింది. ఇదండి సరదా తిండి పోటీలో పనిష్మెంట్ కూడా హ్యాపీగా స్వీకరించడం జరిగింది. పోతుందని అనుకున్నా, ఎందుకంటే మేము రోజు మార్నింగ్ చేసేటప్పుడు పోతూ ఉంటుంది, అంటే ఎక్సర్సైజ్ చేసుడు కావాలి కానీ పోకుంటా అట్లా అనుకోం కదా. పనిష్మెంట్ కాబట్టి బాగా పోకుంటే వేయాలనేసి అన్నాడు, కాకపోతే చేసినా కదా. అవును, ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.